నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా మాకు క్లీన్ చిట్ ఇచ్చేసింది, సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చేసింది, అసలు నెయ్యే కల్తీ జరగలేదు, అసలు ఆవు కొవ్వు పంది కొవ్వు కలవలేదు, కేవలము రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు విష ప్రచారం చేస్తూ ఉన్నారు. హిందువులను వైఎస్ఆర్సీపీకి దూరంగా లాగడానికి, అంటే ఆల్రెడీ ఎప్పుడో దూరం అయిపోయినారు, అది ఆయనకి తెలియదు అనుకోండి, ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో అప్పుడైతే కనుక లడ్డూలో కల్తీ జరగలేదని ఈయన చెప్తాడు. వాళ్ళ బాబాయ్ ఏం చెప్తాడు? అవును కల్తీ జరిగింది, కాకపోతే రసాయనాలు వాడారని వాళ్ళ బాబాయ్ చెప్తారు. రోజా మేడం ఏమొచ్చి చెప్తుంది, అసలు స్వచ్ఛమైనటువంటి ఆవులను చిత్తూరు నుంచి నగిరి నుంచి తీసుకెళ్ళి అక్కడ పాలు పితికి పెరుగు చేసి నెయ్యి చేసి నెయ్యితో మేము స్వచ్ఛమైనటువంటి ఆర్గానిక్ ఆవు నెయ్యితో తయారు చేస్తే మమ్మల్ని కల్తీ నెయ్యి వాడారంటే చెప్తారా? మా అన్న పుట్టిందే హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసము, మా అన్న ఒక పీఠాధిపతి అని ఆమె చెప్తుంది. సో దానికి సంబంధించి నారా లోకేష్ గారు ఏమంటారంటే, సిగ్గు లేకుండా 250 కోట్ల రూపాయలు దేవుడి సొమ్మును కొట్టేసి ఈ టీమ్ 11 ఎవరైతే ఉన్నారో వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఈ టీమ్ 11కి కెప్టెన్గా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చదువుకున్నారో నాకు తెలియదు, కానీ ఛార్జ్ షీట్ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఆయనకు అర్థం కాలేదేమో. కనీసం ఆయనకి ఏ భాష తెలియదు సార్, మీరు తెలుగులో కొట్టించినా కూడా ఆయనకు అర్థం కాదనుకోండి. సో ఆయనైతే 250 కోట్ల రూపాయలు కొట్టేసి వాళ్ళకి అర్థం కాకుండా క్లీన్ చిట్ ఇచ్చారు అంటా ఉన్నారు. ఎవరికి క్లీన్ చిట్ ఇచ్చారు? అది అసలు నెయ్యే కాదు, సింథటిక్ నెయ్యి, సింథటిక్ గీతో తయారు చేసినటువంటి, అది కూడా రసాయనాలతో తయారు చేసినటువంటి సింథటిక్ గీ అని చెబితే క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దాన్ని తిప్పికొట్టండి అని సో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే నిన్న కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని 250 కోట్లు దోచేశారు. కల్తీ నెయ్యికి బ్రాండ్ అంబాసిడర్లు వైకాపా వాళ్ళే. బోలే బాబాకు ఇప్పుడు మనం ఏదైనా ఒక నెయ్యి తీసుకుంటే ఆ నెయ్యికి బ్రాండ్ అంబాసిడర్లు ఉంటారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి అని, లేకపోతే గేదె నెయ్యి అని చెప్పి, ఆర్గానిక్ నెయ్యి అని చెప్పి బ్రాండ్ అంబాసిడర్లుగా సినిమా యాక్టర్లను, లేకపోతే క్రికెట్ ప్లేయర్స్ను, లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ను పెట్టుకుంటారు. సో ఆ విధంగా బోలే బాబా ఏదైతే ఉందో, బోలే బాబా స్పెషల్ కెమికల్ నెయ్యికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. మరి టీమ్ 11 అంటే క్రికెట్ టీం ఉంది కదా, టీమ్ 11, ఆ టీంకి కెప్టెన్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి బోలే బాబా కల్తీ నెయ్యి, అదే రసాయనాలతో తయారు చేసినటువంటి నెయ్యికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో T11 ఉంది. కల్తీ మద్యానికి, కల్తీకి, బాబాయి హత్యకు వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు. దేవుణ్ణి అడ్డు పెట్టుకొని 250 కోట్లు దోచేశారు. ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చిందంటూ ఆ టీం కెప్టెన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ మహానుభావుడు ఏం చదివారో నాకు అర్థం కాలేదు. ఛార్జ్ షీట్ ఇంగ్లీష్లో ఉంది. అసలు ఆయనకి ఇంగ్లీషు వచ్చా అని ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో వైకాపా వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పేర్కొన్నారు. అప్పట్లో వైఎస్ వివేకానంద రెడ్డిని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చంపారని తెలిసినా చంద్రబాబుపై నెపం వేసి దుష్ప్రచారం చేశారన్నారు. దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టకపోయినందువల్లనే 2019లో ఓడిపోయామని చెప్పారు. అంటే వాళ్ళ బాబాయిని వాళ్ళే చంపుకొని ఆ కత్తో గొడ్డలో తీసుకొని వచ్చి నారావారి రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలి పెట్టి పెద్ద సాక్షిలో పెద్ద బ్యానర్ హెడ్డింగ్ పెట్టించుకొని 2019లో ఏ విధంగా గెలిచారో కూడా గుర్తు చేశారు. సో మొత్తానికి ఆయనకి ఇంగ్లీష్ రాదా, లేకపోతే చదువుకోలేదా, అసలు ఛార్జ్ షీట్లో ఏం చెప్పారు? ఛార్జ్ షీట్లో అసలు నెయ్యే వాడలేదు, అది సింథటిక్ నెయ్యి అని చెబితే క్లీన్ చిట్ ఇచ్చేసిందని ఆ టీమ్ 11 కెప్టెన్ ఎవరైతే ఉన్నారో ఆ కెప్టెన్గా పిలువబడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టాలి అని చెప్పి నారా లోకేష్ గారు అయితే కనుక పిలుపునిచ్చారు. సో అదే కార్యక్రమంలో బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం చేయడంతోనే మంగళగిరిలో గెలుపు. 4772 బూత్ల బలోపేతానికి 903 మంది సీనియర్ల నియామకం. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతుంది కాబట్టి సో దాని మీద కూడా దృష్టి పెట్టారు. బూత్ స్థాయిలో బలోపేతానికి తెలుగుదేశం పార్టీ అయితే కనుక కార్యాచరణ మొదలుపెట్టింది. మరి ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు, మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.